ఈ గైస్ టీ20 వరల్డ్ కప్ ఈ పొట్టి సమరానికి భారత్ జట్టును ప్రకటించడానికి సమయం ఆసన్నమైంది. మరో 4 రోజుల్లో 15 మందితో కూడిన టీమిండియా జట్టును బీసీ ఎంపిక చేయనుంది. విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఈ టోర్నీకి ఎవరు సెలెక్ట్ అవుతారనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. భారత్ జట్టును ఖరారు చేసేందుకు రోహిత్ శర్మ మరియు అజిత్ అగర్కర్ నేతృత్వంలో సెలక్షన్ ప్యానల్ను కలవడానికి సిద్ధంగా ఉన్నారు. 15 మంది సభ్యుల జట్టులో టీమిండియా ఓపెనర్ శుభ్మన్ గిల్కు ఎంపికపై అందరి సందేహాలు నెలకొన్నాయి. అద్భుత ఫామ్లో ఉన్న జైస్వాల్ మరియు కోహ్లీ రూపంలో ఇద్దరు ఓపెనర్లు అతను గట్టి పోటీ ఇస్తున్నారు. దీంతో గిల్కి చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా తన టీ20 వరల్డ్ కప్ ఎంపికపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను సమర్థించుకుంటూ వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉండడానికి తనకు అర్హత ఉందని పరోక్షంగా తెలిపాడు. ఈ సందర్భంగా 2023 ఐపీఎల్ సీజన్ను గుర్తు చేశాడు. 2023 సీజన్లో నేను దాదాపు 900 పరుగులు చేశాను. నన్ను సెలెక్ట్ చేయకపోతే నేను చేసిన పరుగులకు విలువ ఉండదని నేను అనుకోను. దేశానికి ప్రాతినిధ్యం వహించడం నా కళ. ఒకవేళ నేను సెలెక్ట్ కాకపోతే ఇంట్లో కూర్చొని టీమిండియాని ఎంకరేజ్ చేస్తా అని గిల్ అన్నారు. అలాగే ఐపీఎల్ 2023లో శుభ్మన్ గిల్ 3 సెంచరీలతో సహా 890 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. ప్రస్తుత సీజన్లో రాణిస్తూ 38.00 సగటుతో 146.15 స్ట్రైక్ రేట్తో 304 పరుగులు చేశారు. గిల్ ప్రస్తుతం ఐపీఎల్ గుజరాత్ టైటన్స్ జట్టుగా కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు కెప్టెన్గా మరోవైపు బ్యాటర్గా పర్వాలేదు అనిపిస్తున్నారు. మరి గిల్కు టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కుతుందో లేదో చూడాలి. మరి సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీలో ఎంతమంది శుభ్మన్ గిల్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే గిల్ ఎంపిక అయితే బాగుంటుందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.